వారంలో ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయో, ఏ పనులు చేయవచ్చో, ఏవి చేయకూడదో తెలుసుకునే క్రమంలో భాగంగా బుధవారం ఏ ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదో జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుద్ధికి తెలివితేటలకు కారణమైన గ్రహం బుధుడు. అందుకే బుధవారం చాకచక్యంగా చేసే పనులు, తెలివితేటలతో చేయగల పనులు, ఆడుతూ పాడుతూ చేసే పనులు చేస్తే చాలా మేలు జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెప్పే మాట. కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి, ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే భయపడుతుంటే వాటిని బుధవారం కమ్యూనికేట్ చేస్తే చాలా మంచిదని అంటున్నారు. పెట్టుబడులు పెట్టడానికి అధికారులతో కానీ పెద్దలతో కానీ ఏదైనా సమస్య చెప్పాలంటే బుధవారం చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా చదువుకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి చేయడానికి కూడా బుధవారం శుభకరమని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు, నూతన వ్యాపార ప్రారంభానికి ఈ రోజు చాలా అనువైనది. అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం పండితులను సంప్రదించి చెయ్యాలి. ఎందుకంటే బుధవారం అష్టమి, అమావాస్య తిథులు వస్తే కొన్ని పనులు కావు. ఇది గమనించి పండితుల నిర్ణయం మేరకు చెయ్యాలి. నరాలు, మానసిక సమస్యలు బుధవారం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ రోజు వైద్యులను సంప్రదించడానికి, సలహాలు తీసుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్పవచ్చు. మనసులోని చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి భగవద్ధ్యానం చేయడం, ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం వంటి వాటికి బుధవారం చాలా శ్రేయస్కరం. ఇక బుధవారం నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. ఇక ఆ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. బ్యాంకు ఖాతాల ప్రారంభానికి, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి, ఇన్సూరెన్స్ చేయడానికి బుధవారం చాలా మంచిది. మొత్తం మీద బుధవారం చాలా వరకు మంచి రోజే అని చెప్పవచ్చు. కాబట్టి బుధవారం రోజు పుట్టినవారు ఈ పనులను చేస్తే ఏమవుతుందో మీకు తెలిసింది కదా.